ఫీల్ అయ్యే రోజు తొందరలోనే ఉందండి. రైట్. డూండి రాకేష్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్. నమస్తే డూండి రాకేష్ గారు. రాష్ట్రం చేసిన అప్పులు గడిచిన అంటే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 27,000 కోట్ల రూపాయలు సార్. నెట్ వచ్చి 22,000 crores. అండ్ వీ హ్యావ్ టాప్ కూడా ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు వాటితో కూడా కలిపి మనకు 31కి గాను మనం టాప్లో ఉన్నాం. ఇదేం కొత్త కాదు కదా, ఇంతకు ముందు కూడా చాలా రాష్ట్రాలు చేశాయి కదా అని చెప్పేసి రవికిరణ్ గారు సజెస్ట్ చేసి, అది నిజమే, తమిళనాడు చేసింది, మహారాష్ట్ర చేసింది, కర్ణాటక చేసింది 24, 25, 25, 26. బట్ వాళ్ళకి తీర్చే కెపాసిటీ, సామర్థ్యం అన్నీ ఉన్నాయి. ఆర్బీఐ అనుమతించింది కదా 75,000 కోట్ల రూపాయల వరకు మనం తీసుకోవచ్చు అని. తీసుకుంటా పోతే రేపు పొద్దున మనం ఎక్కడి నుంచి కడతాం సార్? మన సంపద సృష్టించట్లేదు. సంపద సృష్టికేమో మహావిధ్వంసకారుడు జగన్మోహన్ రెడ్డి అడ్డుపడుతున్నాడు. అప్పుడు పడ్డాడు, ఇప్పుడు పడుతున్నాడు. సో మన దగ్గర ఉన్న ఆల్టర్నేటివ్స్ లేవు, అప్పులకు పోవడం తప్పించి. ఈ అప్పుల భారం ఎవరి మీద వేస్తారు? మీ ప్రభుత్వాల మీద వేసుకోరుగా, జనం మీద వేసేది. వాసుదేవన్ గారు, మీకు 99 టీవీ ప్రేక్షకులకు, డిబేట్లో పాల్గొన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. మీరు చెప్పిందంతా యథార్థమైన సంఘటన. ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది అదే ఈరోజు మీ అందరూ కూడా డిబేట్లో మాట్లాడుకోవటం జరుగుతుంది. రాష్ట్రాన్ని పైకి తీసుకురావాలన్న ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మోడీ గారి సహాయ సహకారాలతో ఈ ఏదైతే మీరు చెప్పిన ఇందాక అప్పుల బాధలన్నిటి నుంచి కూడా ఉపశమనం చేసుకుంటూ రావాలనేదే ఒక టార్గెట్. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు చెప్పేవాళ్ళు, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజన్ 2020 అని. అదే ఇలాంటి విజన్ అన్నమాట. అంటే మనం అప్పులు కాకుండా మన ఆదాయం మీద మనం ఎలా ఏర్పడాలి, మన ఆదాయాల మీద మన రాష్ట్రం ఎలా ఏర్పడాలి, ప్రతి ఇంటికి కూడా తన కాళ్ళ మీద తన నిలబడేలాగా ఒకళ్ళ మీద ఆధారపడకుండా ఎలా ఉండాలి అనే విజన్తో ఆ రోజు పనిచేయడం జరిగింది. అట్లానే విజన్ 2047 వచ్చారు. వచ్చిన తర్వాత గతంలో మేము కూటమిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూటమిగా పోటీ చేసి ఏర్పడిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి అనేక విన్యాసాలు చేసి, గందరగోళాలు చేసి, ఏ విధంగా డెవలప్మెంట్ని అడ్డుకోవాలి, ఎంత రకంగా దాన్ని ఆపుకోవాలి, కోర్టుకి వెళ్ళి ఆపాలి, దీనికి వెళ్ళి ఆపాలి అని చెప్పి సమయాన్ని వృధా చేసి కాలయాపన చేశారు. జనాల్ని మభ్యపుచ్చి ఆయన అధికారంలోకి వచ్చాడు. వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్క దాన్ని ఆపేసి, ఆయిల్ రైట్, అసలు ఇంట్లో నుంచి ఆయన బయటికే రాకుండా అన్ని పక్కన పెట్టేసి ఎవ్రీథింగ్ స్టాప్, ఓన్లీ సంక్షేమ పథకాలు. నేను బటన్ నొక్కుతా, అవసరమైతే అప్పు తెస్తా, కేంద్రం దగ్గర మళ్ళీ అప్పు తీసుకొస్తా, నేను బటన్ నొక్కుతా, కేవలం అప్పు తీసుకురావాలి, అప్పుతోనే రాష్ట్రం నడవాలి, ఎవరెటు పోయినా పర్వాలేదు, నా దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి, నేను బాగుపడితే చాలు, నా పార్టీ గట్టిగా ఉంది, చాలు నాకు, కేవలం ప్రజలుగా మనం ఏదైతే పప్పు బెల్లాలు ఇవ్వాలో ఆ బటన్ నొక్కి చేయాలని చెప్పి ఆంధ్ర రాష్ట్రానికి ఎంత మేర అవసరమైతే అంత మేర అప్పులు పాలు చేసాం. వాళ్ళు దోచుకోవడం వచ్చిన పబ్లిక్ నుంచి లిక్కర్ ద్వారా కానివ్వండి, ఇంకోటి గ్రావెల్ ద్వారా కానివ్వండి, ఇంకో రకంగా కానివ్వండి, వాళ్ళు దోచుకున్నారు. సో రాష్ట్రానికి ఆదాయం ఎక్కడ వచ్చింది? ఎక్కడా కూడా ఆదాయం పెరగల. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి లోకేష్ గారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి, ఎక్కడ మీకు తెలియదండి, ఒక కంపెనీ తీసుకురావాలంటే అనేక కష్టాలు ఉంటాయి. రాష్ట్రంలో వివిధ రాష్ట్రాల నుంచి అనేక పోటీలు ఉంటాయి. మోడీ గారు సహాయ సహకారాలు తీసుకొని అత్యధిక ఇన్సెంటివ్ ఇస్తామని చెప్పి ముందు ఆ కంపెనీని తీసుకొచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తే ఏవైతే ఆ కంపెనీ పెట్టే వేల కోట్ల రూపాయలు పెట్టుబడి ఇక్కడ రీరూట్ అవుతా ఉన్నాయి. అక్కడి నుంచి సబ్ ఇండస్ట్రీస్ పెరుగుతూ ఉంటాయి, ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది, జనాల ఇన్కమ్ పెరుగుతుంది, రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. ఇవన్నీ క్రమంగా చేసుకుంటూ రావాలి. వాసుదేవ్ గారు, మీకు లాంటి పెద్దవాళ్ళకి తెలియదేం కాదు. ఈరోజు 95% మనం జీతాలకు ఇస్తున్నామంటే ప్రభుత్వ ఆదాయం ఒకటే కాకుండా జగన్మోహన్ రెడ్డి గతంలో ఆయన మెప్పు కోసం చేసిన అప్పులు, అంతకు ముందు ఉన్న అప్పులు, వీటన్నిటికీ కూడా వడ్డీ కట్టాలంటే డబ్బులు కావాలి కదా వాసుదేవన్ గారు. ఇంకో ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు కూడా కట్టాలిగా మీరు చేసిన అప్పులకి వడ్డీలు. అక్కడ అవదండి, ఇక వస్తది అనేది కల్లా. జనాలు ఆల్రెడీ బాయ్కాట్ చేశారు. రావచ్చేమో, దట్ ఈస్ సెకండరీ. ఇన్ కేస్ ప్రభుత్వంలో మీరే శాస్త్రంగా 50 ఏళ్ళు 100 ఏళ్ళు పరిపాలించరు కదా, ఇంకోళ్ళు ఎవరో వస్తారు కదా, ఇంకోళ్ళు వాళ్ళు కూడా కట్టాలి కదా అంటున్నా. ఎవరో పోనీ మీరే వచ్చినా మీరే కట్టాలిగా సార్. మేము ఒక విజన్ పెట్టుకొని పనిచేస్తా ఉన్నాం. ప్రతి జిల్లాకి కూడా ఒక అద్భుతమైన ప్రాజెక్టులను, ఒక 2-3 మినిమం మంచి ప్రాజెక్టులను, ఒక అద్భుతమైన ప్రతి జిల్లాకి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ఒక మంచి ప్రాజెక్టుని ప్రతి జిల్లాకి కూడా తీసుకురావటం, ఆ జిల్లా యొక్క ఆదాయాన్ని పెంచి, ఆ జిల్లాలో తలసరి ఆదాయం యొక్క పెంచి, ఇండస్ట్రియల్ వాల్యూ, జిఎస్టీ వాల్యూస్ పెంచి దాన్ని గవర్నమెంట్కి ఏ విధంగా ఉపయోగపడాలని ప్రణాళికబద్ధంగా వెళ్తా ఉన్నాం. ఇది జనాలందరికీ గత 5 ఏళ్ళ విధ్వాసం చూశాక వాళ్ళకు కూడా అర్థమైంది. ఓకే,
ఓకే ఇది 5 ఏళ్ళు మనం ఇచ్చేది కాదు, మధ్యలో బ్రేక్ వస్తే కొన్నిటికి బ్రేకులు పడుతున్నాయి అని. దానిలో భాగంగా మీరు పోలవరం చూశారు, మెజారిటీ పనులు ఆదర చేసుకుంటా వచ్చాం. అది ఎప్పుడు మనకి ఫ్రూట్ అవుతుందండి? రేపు పోలవరం చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ చేసిన తర్వాత, ఈ నీళ్లు జనాలకి రీరూట్ అయిన తర్వాత, స్టోరేజ్ నీళ్లు, ఆ నీళ్ల ద్వారా పంట వచ్చి ఒక 6 నెలలు పంట పండిన తర్వాత ఆ మొక్క పంట ఏదైతే చేతికి వస్తుందో, సంవత్సరానికి 2 పంటలు అనుకున్నాయి 4 పంటలు ఎప్పుడైతే అవుతాయో ఆ రోజు ఆదాయం పెరుగుతుంది, ఆ రోజు ఆదాయం కనబడుతుంది. అప్పటిదాకా మనం అందరం కూడా డబ్బులు పెట్టి దాన్ని పెంచి పోషించినట్టే ఆ డబ్బులన్నీ దాని మీద పెట్టేది ఒక్క రాష్ట్ర భవిష్యత్తు కోసమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సస్యశ్యామలంగా ఉండాలన్న ఒక ఆలోచనతో ఎంత కష్టమైనా సరే దాన్ని చేయబోతా ఉన్నాం. మొన్న మీరు వెలుగొండ చూడొచ్చు, ఆల్మోస్ట్ ఆల్ కంప్లీటెడ్ స్టేజ్కి వచ్చేసింది. దాన్ని కూడా రేపు కంప్లీట్ చేస్తాం. నిన్న ముఖ్యమంత్రి గారు భోగాపురంలో అనౌన్స్ చేశారు, ఉత్తరాంధ్రలో ఏదైతే సెజ్జులు పెట్టామో, కార్గో ఎయిర్పోర్ట్ తీసుకొచ్చామో, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చామో, దీని ద్వారా ఉత్తరాంధ్ర ముఖ చిత్రం మారబోతా ఉంటది. నిజంగా చెప్తున్నానండి, ఓపెన్ గా చెప్తున్నా. ఈ రోజు ఒక తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా కాదు, ఒక వ్యాపారస్తుడిగా చెప్తా ఉన్నా. ఉత్తరాంధ్రలో దొరికే అనేక వస్తువులకి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళటానికి ఎటువంటి ట్రాన్స్పోర్ట్ లేదు, కేవలం పోర్టు తప్ప. పోర్టు పెట్టాలంటే మినిమం ఆ కంటైనర్ నిండితే తప్ప ఆ పోర్టు పోదు, అంత సరుకు కొనేవాడు అక్కడ ఉంటే తప్ప. కానీ ఈ రోజు భోగాపురం కార్గో ఎయిర్పోర్ట్ రావటం వల్ల, కార్గో భోగాపురం ఎయిర్పోర్ట్ అంతా అవటం వల్ల దేశ విదేశాలన్నిటికీ కూడా ఉత్తరాంధ్ర ప్రాంతంలో దొరికే అనేక రకాల వస్తువులు, పల్సెస్ అనుకోండి, అరటిపండుతో తయారయ్యకండి, సెమీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు రాబోతా ఉన్నాయి. ఈ సెమీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల వల్ల అనేక డబ్బులు ఇన్కమ్ రాబోతా ఉంది. ముఖ్యమంత్రి ఆ రోజు సమావేశంలో చెప్పారు, ఇది ఎయిర్పోర్ట్ ఆరంభం సమావేశంలో. ఒకసారి రవీంద్ర గారి దగ్గర, రవీంద్ర గారు, సో మనకు రాబోయే రోజుల్లో భవిష్యత్తులో తీర్చే కెపాసిటీ, సామర్థ్యం, దక్షత అన్నీ పుష్కలంగా ఉన్న సమర్థవంతమైన నాయకత్వం ఉంది కాబట్టి బెంగెట్టుకోవాల్సిన అవసరం లేదు, మనం తీర్చేస్తాం. మీరు ఇందాక నుంచి టైమ్ అండ్ అగైన్ యూ బీన్ రైజింగ్, ఏమంటున్నారు? మనకు ఆ కెపాసిటీ ఉందా? మనకు ఆ కెపాసిటీ లేకపోతే కెపాసిటీ బిల్డింగ్ నడుస్తుందండి. మీరు ఎందుకు వరి అవుతారు రవీంద్ర గారు? నేనే వరి అవట్లేదండి. నాకు రాజకీయాలతో పెద్దగా నేను ప్రభుత్వం గురించి మాట్లాడతాను, రాజకీయం గురించి మాట్లాడలా. ప్రభుత్వ సమర్థత గురించి మాట్లాడతాను. సామర్థ్యం పెంచుకోవచ్చు.